బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరపున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఆ లేఖలో పొందుపరుస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17,000 కోట్ల రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరపున కాంగ్రెస్ పార్టీపై పోరాడతామని కేటీఆర్ హెచ్చరించారు.